హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ గ్రూప్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా ఇండియన్ నేవీ ప్రౌడ్లీ అన్వీల్స్ ద లోగో ఆఫ్ ఎక్స్పెడిషన్. అంటే రీసెంట్గా ఇండియన్ నేవీ అనేది ఒక లోగోని క్రియేట్ చేసిందనమాట. అది దేనికి సంబంధించి అంటే సైలింగ్ చేస్తారు కదా, యాత్రకు సంబంధించి ఒక లోగోని క్రియేట్ చేసిందనమాట. దానికి ఒక పేరు పెట్టి లోగోని క్రియేట్ చేసింది. దాని పేరు వచ్చేసి నావికా సాగర్ పరిక్రమ అంటారు. నావికా సాగర్ పరిక్రమ అంటారు. ఇందులో భాగంగా కొన్ని పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం మనము. ఓకే, ఇప్పుడు పాయింట్స్ వచ్చేసి రీసెంట్గా ఇండియన్ నేవీ అన్వీల్స్ ద లోగో కదా, నావికా సాగర్ పరిక్రమ 2 అంటే పరిక్రమ 2కి సంబంధించి ఒక లోగోని క్రియేట్ చేసింది. దాని గురించి ఒకసారి డీటెయిల్స్గా తెలుసుకుందాం. అసాధారణ సైలింగ్ యాత్రను ప్రారంభించేందుకు ఇద్దరు ఇండియన్ నేవీ మహిళా అధికారులు గ్లోబ్ను చుట్టుముట్టారన్నమాట రీసెంట్గా. అంటే వాళ్ళు సైలింగ్ ద్వారా గ్లోబ్ను చుట్టేయాలని కొన్ని ప్రాంతాలను చుట్టేసారనమాట. మళ్ళీ అయిన తర్వాత ఇదే విధంగానే ఫ్యూచర్లో కూడా వాళ్ళు గ్లోబ్ను చుట్టువేయాలని వాళ్ళ ఒక డెస్టినేషన్ పెట్టుకొని గ్లోబ్ను చుట్టేయాలని ఒక యాత్రను ప్రారంభించారనమాట. దాని గురించి తెలుసుకుందాం. దానికి సంబంధించి రీసెంట్గా ఇండియన్ నేవీ వాళ్ళు ఒక లోగోని ఆవిష్కరించారనమాట. ఆ లోగో ఎలా ఉందంటే మధ్యలో అంటే అష్టాభుజ ఆకృతంలో ఉంటుంది. మధ్యలో భారత నౌకా దళాన్ని వర్ణిస్తుందన్నమాట. అష్టాభుజి ఆకారంలో ఉంటుంది. అయితే సూర్యుడు ఒక ఖగోళ శరీరం అన్నది, సూర్యుడు అనేది ఒక ఖగోళ శరీరం కాబట్టి అంటే మరియు దిక్సూచిని సూచిస్తాడు, అంటే దారిని సూచిస్తాడు ఎలా పోవాలి అనేది. తర్వాత నావికులు సవాలు చేసే సముద్రాల గుండా మార్గనిర్దేశం చేస్తారు, అంటే సముద్రాల గుండా ప్రయాణిస్తారు వాళ్ళు నావికులు. తర్వాత ఇందులో భాగంగా నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసి నౌకాయాన సాంప్రదాయాన్ని పునరుజ్జీవ చేసేందుకు భారతీయ నౌకాదళం గణనీయమైన కృషి చేస్తుంది. సముద్ర వారసత్వాన్ని కాపాడేందుకు మరియు నౌకాదళ నైపుణ్యాలను ప్రోత్సహించడానికి దాని నిబద్ధతను నొక్కి చెబుతుందన్నమాట. సైలింగ్ ట్రైనింగ్ షిప్స్ ఐఎన్ఎస్ తరంగిణి, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ తరంగిణి ప్లస్ ఐఎన్ఎస్ సుదర్శిని, తర్వాత ఐఎన్ఎస్యులు మహాదేయ్ మరియు దారిణిలో ప్రదక్షిణ చేయడం ద్వారా భారత నౌకాదళం ఓషన్ సైలింగ్ యాత్రల్లో ప్రధాన స్థానాన్ని ఆక్రమించిందంట. అంటే ఇందులో భాగంగానే ఇవి ట్రావెలింగ్ షిప్స్ ఉన్నాయి కదా, సైలింగ్ చేసే షిప్స్, ఐఎన్ఎస్ తరంగిణి, తర్వాత ఐఎన్ఎస్ సుదర్శిని, తర్వాత ఐఎన్ఎస్వీలు మహాదేవులు మరియు తర్నీలు. అంటే వీటితోనే ప్రయాణం సాగిస్తున్నామన్నమాట. ఇందులో భాగంగానే ఓషన్ సైలింగ్ యాత్రలో మన ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకున్నామంట. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సముద్ర నైపుణ్యం మరియు సాహస వేడుకలను కొనసాగిస్తూ ఇద్దరు భారతీయ నావికాదళ మహిళా అధికారులు, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు. ఓకే, ఇందులో భాగంగా ఇద్దరు నావికులు అంటే యాత్రికులు, సైలర్స్, వాళ్ళ పేర్లు వచ్చేసి లెఫ్టినెంట్ సిడిఆర్ రూపా ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు. తర్వాత లెఫ్టినెంట్ సిడిఆర్ దిల్నా. వీళ్ళిద్దరూ అంటే భూగోళాన్ని చుట్టడానికి అంటే కొన్ని సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట. దాని గురించి తెలుసుకుందాం. త్వరలో భూగోళాన్ని చుట్టే అసాధారణ యాత్రను ప్రారంభించనున్నారు వీళ్ళిద్దరూ. తర్వాత నావికా సాగర్ పరిక్రమ 2 ఆన్ బోర్డు ఐఎన్ఎస్వి తారిణి, అంటే ఐఎన్ఎస్సి తారిణి షిప్ ఉంటుంది కదా, ఇండియన్ నేవీ షిప్ ఫర్ వెజల్ అంటారు దీన్ని, సైలింగ్ షిప్ వెజల్ అంటారు దాన్ని. తారిణి అనే దాంట్లో వీళ్ళు గత 3 ఏళ్ళుగా వీరిద్దరూ యాత్ర చేయడానికి సిద్ధపడుతున్నారు గత 3 ఏళ్ళుగా.
దానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6 సభ్యుల సిబ్బందిలో భాగంగా ఈ అధికారులు గత సంవత్సరం గోవా నుండి కేప్ టౌన్ మీదుగా రియో డి జెనీరోలో వరకు సముద్ర తీర యాత్రలో పాల్గొన్నారనమాట గత సంవత్సరం. ఆ తర్వాత అధికారులు గోవా నుండి శ్రీ విజయపురం, అంటే ఇప్పుడు శ్రీ విజయపురం అని పెట్టారు కదా, పాస్ట్లో అయితే పోర్ట్ ప్లేయర్ అని పిలిచేవాళ్ళు కదా, గోవా నుండి పోర్ట్ ప్లేయర్ వరకు మరియు తిరిగి డబుల్ హ్యాండ్ మోడ్లో సైలింగ్ యాత్రను చేపట్టారు వీళ్ళిద్దరూ. మళ్ళీ అయిన తర్వాత ఇంకా ఈ సంవత్సరం ప్రారంభంలో ద్వయం గోవా నుండి మారిషస్లో పోర్ట్ లూయిస్కు మళ్ళీ డ్యూయల్ హ్యాండ్ మోడ్లో విజయవంతంగా ప్రయాణించినారన్నమాట వీళ్ళు. అందుకే వీళ్ళిద్దరిని తీసుకొని ఫ్యూచర్లో అంటే గ్లోబ్ని చుట్టేయడానికి ఒక యాత్రను చేపట్టారన్నమాట. దానికి ఇప్పుడు లోగోని క్రియేట్ చేశారన్నమాట. ఇందులో భాగంగా అంటే నావిక పరిక్రమ 2 అనే కార్యక్రమం ద్వారా దీన్ని చేపట్టారన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. తర్వాత సాగర పరిక్రమ విపరీతమైన నైపుణ్యాలు, శారీరక దృఢత్వం మరియు మానసిక చురుకుతనం అవసరమయ్యే కఠినమైన ప్రయాణం అనేది ఇది. అంటే ఇప్పుడు సైలింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదనమాట. మనము ఫిజికల్గా కానీ తర్వాత మెంటల్గా కానీ బాగా యాక్టివ్గా ఉండాలి. తర్వాత అధికారులు కఠినంగా శిక్షణ పొందారు, అంటే వాళ్ళు బాగా ట్రైనింగ్ పొందారనమాట. వారి బెల్ట్ కింద వేల మైళ్ళు అనుభవం ఉంది, అంటే వాళ్ళ పాస్ట్ తీసుకుంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. వాళ్ళు ఎవరితో ట్రైనింగ్ తీసుకున్నారంటే సిడిఆర్ అభిలాష టోమీ, రిటైర్డ్ సెయిలర్ ఉంటారు కదా, అభిలాష్ టోమీ దగ్గర వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారన్నమాట. ఇది దానికి సంబంధించిన ఫస్ట్ టాపిక్ సంబంధించింది. ఇది ఫస్ట్ టాపిక్కి సంబంధించింది అనమాట. రీసెంట్గా ఒక లోగోని ఇండియన్ నేవీ అన్వీల్ చేసింది. దేనికి సంబంధించి యాత్రకు సంబంధించింది. ఫ్యూచర్లో ఇద్దరు నేవీకి చెందిన లెఫ్టినెంట్ ఆఫీసర్సు, వాళ్ళ పేర్లు వచ్చేసి రూపా దిల్నా అనే వాళ్ళిద్దరు అధికారులు ఫ్యూచర్లో గ్లోబ్ని సైలింగ్ ద్వారా గ్లోబ్ని చుట్టేయాలని ఒక ప్రాజెక్ట్ని చేపడతారు. దానికి నావికా పరిక్రమ 2 అని పేరు పెట్టి లోగోని ఆవిష్కరించారు అనమాట. అది అష్టభుజ ఆకారంలో ఉంటుంది, మధ్యలో సూర్యుడు ఉంటాడు, తర్వాత దాంట్లోనే పైన సైలింగ్ షిప్ అనేది ఒక గుర్తుగా ఉంటుంది. ఇది ఫస్ట్ టాపిక్ సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, సెకండ్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ రీసెంట్గా 44వ వార్షికోత్సవాన్ని జరుపుకుందన్నమాట. యానివర్సరీ 44th యానివర్సరీ జరుపుకుందనమాట. ఇందులో భాగంగా విఆర్ చౌదరి చీఫ్ గెస్ట్గా ఈ ఫంక్షన్కి వచ్చారు. దానికి సంబంధించి ఇది సెకండ్ టాపిక్ అనమాట. విఆర్ చౌదరి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఎవరున్నారంటే విఆర్ చౌదరి ఉన్నారు. అదే వైస్ చీఫ్ ఎవరున్నారంటే తేజీందర్ సింగ్ ఉన్నారు. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే October 8, 1932 ఎయిర్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే October 8 మనం జరుపుకుంటున్నాం. ఇది దానికి సంబంధించింది. ఇప్పుడు దీని ఇన్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఓకే, దానికి సంబంధించింది చూద్దాం ఒకసారి పాయింట్స్. యాన్యువల్ డే ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఈరోజు తన 44వ వార్షిక దినోత్సవాన్ని జరుపుకుంది. వేడుకల్లో భాగంగా ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎయిర్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఈయన రిటైర్డ్ పర్సన్ అనమాట. 15 సెప్టెంబర్ 2024 ఉదయం ఐఏఎఫ్ వెటర్నర్స్ తరపున నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చం ఉంచి ఆ సాయుధ దళాల సిబ్బందిని సత్కరించారనమాట. దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారు వీళ్ళు. దీని ద్వారా అదే రోజు న్యూఢిల్లీలోని సుబ్రటో పార్కులోని ఎయిర్ ఫోర్స్ ఆడిటోరియంలో వార్షిక సభ్య సమావేశాన్ని జరిగింది. ఆ రోజునే సభ్య సమావేశం జరిగారనమాట అక్కడ. ఇది దానికి సంబంధించిన రిటైర్డ్ పర్సన్ ఈయన ఆర్కేఎస్ భదౌరియా అటెండ్ అయ్యారు. ఇది దానికి సంబంధించింది. తర్వాత చీఫ్ ఆఫ్ ది ఎయిర్ చీఫ్ ఉన్నారు కదా, మార్షల్ విఆర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చినారంటే విఆర్ చౌదరి వచ్చినారనమాట. ఈ సమావేశానికి పలువురు రిటైర్ అయిన ఎయిర్ ఫోర్స్ చీఫ్లు ఉంటారు కదా, మరియు సేవలు అందించిన చీఫ్లే కాకుండా ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా ఇందులో హాజరయ్యారనమాట. ఇది దానికి సంబంధించి. ఇది ఎయిర్ ఫోర్స్
అసోసియేషన్ అనేది రీసెంట్గా 44వ వార్షిక సమావేశాన్ని అంటే వార్షిక దినోత్సవాన్ని జరుపుకుందనమాట. ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి తెలుసుకుందాం. ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ అనేది ప్రభుత్వేతర రంగంలో సంక్షేమ సంస్థ అంటే నాన్ గవర్నమెంట్ ఉంటుంది కదా, దాంట్లో ఒక సంక్షేమ సంస్థ అనమాట. ఇది వైమానిక అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాల సంక్షేమంలో చురుకుగా పాల్గొంటుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క కుటుంబంలో అంటే సంక్షేమం అంటే కాపాడడానికి ఇది బాగా కృషి చేస్తుంది అనమాట. వితంతువులు, తర్వాత నిరాశ్రయులైన పిల్లల బాధలను తగ్గించడంలో అసోసియేషన్ చాలా కట్టుబడి ఉంది. అంటే ఆశ్రయం ఉండదు కదా పిల్లలు వాళ్ళకు, తర్వాత వితంతువులకు బాగా ఇది బాగా హెల్ప్ చేసే విధంగా ఉంటుందన్నమాట ఈ అసోసియేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 15th సెప్టెంబర్ 1918 ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 15th సెప్టెంబర్ 2024కి ఇది 44 years అంటే 44th యానివర్సరీ జరుపుకుంటుందన్నమాట. దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే డిఎఫ్సి అని ఎయిర్ ఫోర్స్ అర్జున్ సింగ్ ఉంటారు. అర్జున్ సింగ్ ఈయన ఆధ్వర్యంలో ఇది స్థాపించబడింది అనమాట. దీనికి దేశవ్యాప్తంగా 20 శాఖలు ఉన్నాయి. అదనంగా యూకే మరియు ఆస్ట్రేలియా కూడా శాఖలు ఉన్నాయన్నమాట. యూకే ఆస్ట్రేలియాలో కూడా దీని శాఖలు ఉన్నాయంట. దాదాపు 98,494 ఎయిర్ వెటరనరీ సభ్యులు, మళ్ళీ అయిన తర్వాత 7,470 జీవిత భాగస్వామ్య సభ్యులు కూడా ఇందులో ఉన్నారన్నమాట. దీనికి సంబంధించింది అంటే ఇందులోనే ఉన్నారు. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. 15th సెప్టెంబర్ 1980 అర్జున్ సింగ్ ఆధ్వర్యంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది దానికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ రీసెంట్గా 44వ యానివర్సరీని జరుపుకుంది. ఇది దానికి సంబంధించిన. ఫస్ట్ వచ్చేసి లోగోని ఇండియన్ నేవీ లోగోని క్రియేట్ చేసింది. దేనికి సంబంధించి అంటే ఇద్దరు నేవీ ఆఫీసర్స్ అంటే ఇప్పుడైతే చాలానే సైలింగ్ యాత్రలు చేపట్టారు. మళ్ళీ ఫ్యూచర్లో గ్లోబ్ని చుట్టబోతున్న సందర్భంగా వాళ్ళకి ఒక లోగోని క్రియేట్ చేసి అంటే సైలింగ్ విభాగాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఒక కార్యక్రమంగా వాళ్ళు చేశారన్నమాట. అంటే ఏర్పాటు చేశారన్నమాట. దానికి సంబంధించి ఫస్ట్ది ఇది. సెకండ్ది వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ 44th యానివర్సరీ సందర్భంగా వీళ్ళు ఒక మీట్ని జరుపుకున్నారన్నమాట. దానికి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చినారంటే విఆర్ చౌదరి వచ్చారు. ఇది దానికి సంబంధించింది. ఈ ఫ్రెండ్స్ టుడే ఎస్ఎన్టీ టాపిక్స్ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.